హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. నేను మీ లహరిక. మన రియల్ ఎస్టేట్ గురులో ఈరోజు ప్రతి మధ్య తరగతి సొంతింటి గల నెరవేరే విధంగా అద్భుతమైన ఫ్లాట్స్తో ఇవాళ నేను రెడీగా ఉన్నాను. ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? అదేనండి, బహదూర్పల్లి క్రాస్ రోడ్లో ఉన్నాను. సో శాంతా శ్రీరామ్ ఈ పేరు వినే ఉంటారు కదా, అసలు ఈ పేరుకి పరిచయమే అక్కర్లేదు. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో 30 years నుంచి వాళ్ళేంటో ప్రూవ్ చేసుకుని ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్టులని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలోనే వస్తుంది మన కల్పవృక్ష ప్రాజెక్ట్. మరి ఈ కల్పవృక్ష ప్రాజెక్ట్ బహదూర్పల్లి క్రాస్ రోడ్లో ఉందండి. ఇందులో మనకి సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని మాత్రం అయిపోయినాయి కూడాను. సో మిగతా డీటెయిల్స్ అన్నీ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఒక మోడల్ హౌస్ కూడా రెడీగా ఉంది, అదే మోడల్ ఫ్లాట్. మరి లోపలికి వెళ్ళి ఆ డీటెయిల్స్ ఏంటి, ఎలా డిజైన్ చేశారు, ఎలా మనమైతే డిజైన్ చేసుకోవచ్చు, ఈ ఐడియా కోసం మీకోసం ఒక మోడల్ ఫ్లాట్ని చూపించబోతున్నాను. నాతో పాటు ఫాలో అయిపోండి. ఆ డీటెయిల్స్ అన్నీ మీకోసం వివరంగా చెప్పేస్తా. లోపలికైతే ఎంటర్ అయిపోయాము. మన కల్పవృక్ష 2.5 BHK మోడల్ ఫ్లాట్ని చూపించబోతున్నాను. అండ్ తర్వాత నేను మీకు 1 BHK ఫ్లాట్ కూడా చూపిస్తాను. డీటెయిలింగ్ అంతా చూపించేస్తాను, నాతో పాటు రండి. సో ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ హాల్ వచ్చింది, విత్ టీవీ యూనిట్తో వచ్చేస్తుందండి. 2 సిట్టింగ్ సోఫా కూడా ఇచ్చారు. సో కంఫర్ట్గా మనకి ఉన్న స్పేస్ని ఎంత చక్కగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి డిజైన్ చేసిన ఈ స్పేస్లో మనకి 2 సిట్టింగ్ సోఫా వస్తుంది, టీవీ యూనిట్ వాల్కి వచ్చేస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో మీరు చూసుకున్న వాల్ ప్యాలెట్ అనేది ఈ విధంగా మనకి డెకరేట్ చేశారు. అంటే మనకి గ్రే అండ్ బేజ్ కలర్తో ఈ విధంగా డెకరేట్ చేసి చాలా హైలైట్ చేశారు. మనకి ఫస్ట్ లివింగ్ ఏరియా అనొచ్చు, టీవీ యూనిట్ ఏరియా అనొచ్చు. సో ఇక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకు చక్కగా డిజైన్ చేశారండి. మళ్ళీ హెవీ అయిపోయినా సరే ఈ రూమ్కి మళ్ళీ ఎక్కువైపోతుంది కాబట్టి సింపుల్ అండ్ సోబర్గా చాలా బాగుంది. సో ఇప్పుడు హాల్కి డైనింగ్ ఏరియాకి చిన్న పార్టీషన్ ఏదైతే తీసుకున్నారో ఇక్కడ ఉన్న ఏరియాలో మనకి డైనింగ్ టేబుల్ రావాలి, క్రోకరీ యూనిట్ కూడా రావాలి. కాబట్టి ఈ స్పేస్ని ఎంత చక్కగా యూజ్ చేసుకున్నారో చూడండి. ఇక్కడ వచ్చేసరికి మనకి 6 సీటర్ 4 సీటర్ చైర్స్తో ఉండే ఒక డైనింగ్ టేబుల్ రావాలంటే కంజెస్టెడ్ అయిపోతుంది. అందుకని ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే 2 సిట్టింగ్ పొజిషన్లో ఉండే చైర్స్ ఇచ్చేశారు. మిగతాది మనకి ఈ విధంగా టేబుల్ లాంటిది ఒకటి అరేంజ్ చేయడం వల్ల ఇది మనకి లోపలికి బయటికి కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేదనుకుంటే లోపల మనం ఇలా ఫిక్స్ చేసేయచ్చు. దీంతో మనకి ఇక్కడ నడిచేందుకు బోల్డ్ అంతా స్పేస్ ఉంటుంది. అలానే మనకి ఒక డైనింగ్ టేబుల్ హ్యాపీగా ఒక 5 members కూర్చొని తినేందుకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇలా స్పేస్ని యూటిలైజ్ చేసుకోవడం మెయిన్గా తెలియాలన్నమాట. ఇక్కడ మనకి ఏదైతే పార్టీషన్ ఇచ్చారో ఆ పార్టీషన్కి చిన్న క్రాకరీ యూనిట్ లాగా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే డెకోర్ ఐటెం లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. హాల్కి డైనింగ్ ఏరియాకి జస్ట్ చిన్న పార్టీషన్ ప్లేస్. సో ఇక్కడ చూస్తే కనుక మనకి మళ్ళీ గ్లాస్ థీమ్తో పార్టీషన్ ఇచ్చారండి. అండ్ లాన్కి అటాచ్ అయ్యి ఉందన్నమాట. ఇది చాలా బాగుంది. కర్టెన్స్ మనం ఇక్కడ ఈ హోమ్లో ఈ ఫ్లాట్లో ఏం చేశారంటే మనకి గ్రే అండ్ వైట్ కాంబినేషన్ అంటే బేస్ కాంబినేషన్లో తీసుకున్నారు కదా. కర్టెన్స్ కూడా ఇక్కడ మళ్ళీ గ్రే కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడాను గ్రే కలర్ కాంబినేషన్లో వచ్చింది. ప్రతిది కూడా ఈ కలర్ చాయిస్ అంతా మన ఇష్టం బట్టి ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఈ సెక్షన్ చూసారు కదా, లాన్కి అటాచ్ అయ్యే ఒక బాల్కనీ అని చెప్పొచ్చు. ఇక్కడ చాలా చక్కగా అరేంజ్ చేశారండి. ఇక్కడ మనకి కర్టెన్ ఓపెన్ చేస్తే కనుక డైనింగ్ ఏరియా నుంచి బయటికి రాగానే జస్ట్ ఒక లాన్ లాగా ఒక సిట్టింగ్ ఏరియా అనేది బాల్కనీ లాగా అరేంజ్ చేశారు. నార్మల్గా ఇండివిజువల్ హౌస్లో అయితే మనకి చాలా వరకు స్పేస్ ఉంటుంది కాబట్టి లాన్ లాగా ఎంత చక్కగా అయినా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలాంటి మనకి ఫ్లాట్ ఓన్లీ 1040 SFTలో ఉన్న ప్లేస్ని ఒక గ్రీనరీతో ఫిల్ చేయాలి, ఒక లాన్ లాగా రావాలి, అలానే గాలి వెలుతురు గ్రీనరీ పచ్చదనం అంతా ఉండాలి అనుకుంటే కనుక చాలా కష్టం ప్లాన్ చేయడం. సో ఇక్కడ మీరు చూస్తే కనుక మనకి ఇదంతా చూస్తే ఇండివిజువల్ హౌస్లో ఎట్లా ఉంటుందో అదే అలానే ఉన్నట్టు ఫీల్ అనేది అనిపిస్తుంది. డైనింగ్ ఏరియాకి జస్ట్ మనం బాల్కనీలోకి రాగానే చిన్న గ్రీనరీ ఆ కార్పెట్ వేసేసి
ఈ చుట్టువైపులా కూడాను గ్రీన్ ప్లాంట్స్తో అరేంజ్ చేస్తూ ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అనేది ఒక ఐడియాకి ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. సిట్టింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ హ్యాపీగా ఒక 2-3 చైర్స్ అనేది ఇందులో వచ్చేస్తాయి కాబట్టి ఈవినింగ్ టైం మంచి సిట్టింగ్ ఏరియాకి చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి కనుక మనం కిచెన్ చూడలేదు, 2 బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా చూపిస్తాను నాతో పాటు. బాల్కనీ చూసేసాము, డైనింగ్ ఏరియా చూసేసాము కదా. టువర్డ్స్ ఫ్రంట్కి వెళ్తే కనుక మనకి కిచెన్ ఇచ్చారండి. కిచెన్ అలానే పెద్ద స్పేస్గా ఉంది అని మనం చెప్పలేదు, ఎందుకంటే మనకు ఉన్న స్పేస్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అనే థీమ్తోనే మనకి ఇక్కడ 2.5 BHKలో రన్ అవుతుంది కాబట్టి 1040లోని కాబట్టి ఎంత అడ్జస్ట్ చేయగలిగితే అంత చక్కగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ కాంబినేషన్ కానివ్వండి, వెంటిలేషన్ విధంగా చూసినా కానివ్వండి, మెయిన్గాను ర్యాక్స్ విధానంలో కానివ్వండి, ఎక్కడ ఎంత కావాలో అంత మాత్రమే తీసుకున్నారు. మీరు చూస్తే కనుక ఇక్కడ వచ్చేసరికి మనం కిచెన్లో కౌంటర్ టేబుల్ చూస్తున్నాం కదా, కౌంటర్ టేబుల్ బ్లాక్ గ్రానైట్లో తీసుకున్నారు. ఇక్కడ ఒక 4 బర్నర్ స్టవ్ ఇచ్చారండి. ఇక్కడ మనకి చిమ్నీ వచ్చేస్తుంది. ఇక్కడ కూడాను లైట్గా మనకి గ్లాస్ థీమ్తో విండో సెక్షన్ ఇచ్చారు. కిచెన్కి చక్కగా ఉన్న స్పేస్ని యూజ్ చేసుకుంటూ వెంటిలేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ ఇంకా ర్యాక్స్ పెడితే ఇక్కడ ఆయిల్ వచ్చే ఇక్కడ ఖరాబ్ అవుతాయి కాబట్టి ఏమీ లేకుండా ప్లెయిన్గా విడిచిపెట్టారు. కానీ ర్యాక్ యూనిట్ అనేది కార్నర్లో ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ ప్లేస్ని ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ పైన కూడాను ర్యాక్స్ అన్నీ ఇచ్చేసారండి. ఇక్కడ మనకి చిన్న చిన్న డబ్బాలు అంటే పసుపు, ఉప్పు, కారం ఇలాంటివన్నీ అందుబాటులో ఉండే అన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకోవడానికి, ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇలా మనకి ఇచ్చేసారు. ఎంత బాగున్నాయో. ర్యాక్స్ అన్నీ కూడాను ఫుల్గా ఉన్నాయండి. చిన్నదని చెప్పేసి మనకి ఏం రాదు ఏమో అనుకోకూడదు. చాలా వరకు మనకి ఎన్ని ఇంటికి కావాల్సిన అవసరాలకు కావాల్సిన ఐటమ్స్ కావాలో అన్నీ కూడా ఇక్కడ హ్యాపీగా వచ్చేస్తాయి. అన్ని ర్యాక్స్ ఉన్నాయండి, 1, 2, 3, ఇటువైపు ఒక 2 అండ్ పైన అండ్ దానిపైన కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ చిమ్నీ వచ్చేస్తుంది. ఇక్కడ దీని నుంచి మనకి బయట కిచెన్ నుంచి బయటికి రాగానే ఇక్కడ కూడా గ్లాస్తో ఇచ్చేసారు కదా. ఇందులో చూసుకుంటే మనకి ఒక సింక్ కూడా ఉందండి. మనం వాష్ చేసుకునేందుకు వాష్ ఏరియాలాగా యూజ్ చేసుకోవచ్చు. మనకి కిచెన్ అనేది సింపుల్గా ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు. ఇంకా బెడ్రూమ్స్ ఉన్నాయి కాబట్టి బెడ్రూమ్స్ చూసేద్దామా రండి. ఇప్పుడైతే మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోయాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు. ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్లో అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. చూస్తే కనుక టీవీ యూనిట్ ఉంది, మంచి బెడ్ ఉంది, ఒక విండో వచ్చింది, బ్యాక్గ్రౌండ్లో వాల్ డిజైనింగ్ వచ్చింది అండ్ నాకు లెఫ్ట్ సైడ్లో వార్డ్రోబ్స్ కూడా వచ్చాయి, విత్ మిర్రర్తో వచ్చేసాయి. మీరు ఇక్కడ గమనిస్తే కనుక వార్డ్రోబ్స్ మిర్రర్ అంటే మనకి వేరేగా డ్రెస్సింగ్ టేబుల్ అవసరం లేకుండా వార్డ్రోబ్లోనే మనకి మిర్రర్ రావడం వల్ల చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. మనం ఎక్కడ హ్యాపీగా మనం ఫుల్ లెంత్గా మనం మిర్రర్ చూసుకునే వేరేగా సెపరేట్గా అడ్జస్ట్ చేసే పని లేకుండా వార్డ్రోబ్లోనే పెట్టేశారనమాట. ఇక్కడ దీనికి ఆపోజిట్లో ఒక వాష్ ఏరియా, బాత్రూమ్ కూడా ఇచ్చేశారు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక మనకి ఏదైతే 1040 SFTలో 2.5 BHK నేను మీకు చూపిస్తున్నానో ఇందులో ప్రతి ఒక్కటి కూడాను ఏది మిస్ చేయకుండా అన్నీ ఇవ్వడం జరిగిందండి. మనకి శాంతా శ్రీరామ్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏవి చూసినా సరే ఆ మంచి గ్రీనరీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, ఇది అందరికీ తెలిసిందే. అండ్ కల్పవృక్షాలో కూడాను మెయిన్ థీమ్ అదేనండి, ఇంటికి ఒక చెట్టు అనేది కంపల్సరీ అని పెట్టారు. అదైతే చాలా బాగుంది. బయట చూస్తే ఎక్కడ చూసినా గ్రీనరీతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. మంచి ఎయిర్ కానివ్వండి, మంచి లొకేషన్ కానివ్వండి, ప్రైమ్ లొకేషన్లో ఉందని చెప్పాలి. జస్ట్ మనకి ఎగ్జిట్ నెంబర్ 5 రింగ్ రోడ్కి ఎగ్జిట్ నెంబర్ 5లోనే ఉందండి మనకి కల్పవృక్ష ప్రాజెక్ట్. సో ఇక్కడ ప్రతిసారి నేను మీకు చెప్తున్నాను కదా, ఇక్కడ శాంతా శ్రీరామ్ వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చి 30 years అవుతుంది. 30 yearsలో 80 ప్రాజెక్ట్స్ వరకు హ్యాపీగా కంప్లీట్ చేసి కస్టమర్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కల్పవృక్ష ప్రాజెక్ట్ కూడాను మనకి మధ్య తరగతి వారిని దృష్టిలో పెట్టుకొని బిల్డ్ చేస్తున్న ఒక ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జస్ట్ 1040 SFTలో మనకి 2.5 కానీ 2 bedroom కానీ మనం అరేంజ్ చేయడం చాలా
కష్టం. అందులో అన్నీ రావాలి, బాల్కనీస్ రావాలి, మంచి వెంటిలేషన్ ఉండాలి, గ్రీనరీ ఉండాలి. మెయిన్గాను ఏవైతే ఒక రూమ్కి కావాలంటే ఇప్పుడు హాల్ అనుకోండి, హాల్కి డైనింగ్ ఏరియాకి ఆ స్పేస్ ఉండాలి, దాంతోపాటు ఒక సోఫాకి స్పేస్ ఉండాలి, మనకి బెడ్రూమ్లో టీవీ యూనిట్ రావాలి, వార్డ్రోబ్స్ రావాలి, ఒకవైపు బాత్రూమ్ రావాలి. ఇవన్నీ కూడాను మనకి ఉన్న లిమిటెడ్ స్పేస్లో ఇంత క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఈ మోడల్ ఫ్లాట్లో కనుక ప్రతి ఒక్కటి ఏది నో ఇది లేదు అని చెప్పకుండా అన్నీ చక్కగా ఇవ్వడం జరిగిందనమాట. అది మన ఇక్కడ కల్పవృక్ష ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత అని కూడా చెప్పొచ్చు. మెయిన్గాను అందరూ అనుకుంటారు కదా, నార్మల్గా హైదరాబాద్లో ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్ ఎక్కడికి వెళ్ళినా సరే 2.5 BHK అనేది మినిమం 80 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 5 చాలా దగ్గరలో ఉంది. ఎగ్జిట్ నెంబర్ 5 కానీ, రింగ్ రోడ్కి కానీ, మనకి అలానే మల్లారెడ్డి కాలేజ్ కానీ, మల్లారెడ్డి హాస్పిటల్ కానీ, అలానే ఆఫీసెస్, కంపెనీస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ అన్నీ కూడాను నియర్ బై ఉన్నాయి. అయినా సరే మనకి ఇక్కడ ఓన్లీ 55 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మాత్రం నిజంగా మధ్యతరగతి వాళ్ళ కళ, సొంతింటి కళ నెరవేరే దిశగా ప్రతి ఒక్కరు కూడాను హ్యాపీగా పర్చేస్ చేసుకునే విధంగా మనకి కల్పవృక్ష వాళ్ళు మన కోసమే అన్నట్టుగా ఇలా చక్కనైన వాతావరణంలో డిజైన్ చేస్తున్న ఈ ఫ్లాట్లు మాత్రం హ్యాపీగా కొనుక్కోవచ్చండి. ఓన్లీ 55 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి డబుల్ బెడ్రూమ్ హ్యాపీగా పర్చేస్ చేసే అందరి బడ్జెట్లో ఉంది. సో ఇప్పుడు అయితే మాస్టర్ బెడ్రూమ్ చూసేసాం కదా, అలానే కిడ్స్ బెడ్రూమ్ ఒకసారి చూసేద్దాం రండి.